చెంతకు వచ్చిన దైవజనులు వందలు నిశ్చితార్థ కార్యక్రమాలు కానీ 1000కు పైగా వివాహాలు జరిగి ఉన్నవి. వారందరూ కూడా ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నారు. అటువంటి దైవజనులు ఈ సమయంలో మన యొక్క దైవజనులు శ్రద్ధముగా దేవుని వాక్యం ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం. విషయాలు తెలియదు, మేమేమో కొత్తది తీసుకొచ్చి రాలేదు. హిందువుల్లో కూడా ఎలా ఉంటుంది ఇది కూడా అంతే. అయితే మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళు మంత్రాలు చదువుతారు అంతే తప్ప మేము ఇక్కడ వచ్చిన వాళ్ళంతా హిందువులే. ఇందులో ఎవరు తక్కువ కుల పద్ధతులు ఎవరు లేరు. ఇక్కడ నేను పోలీసు ఉద్యోగం చేసేవాడిని, ఈ మలిగిపురంలో చేసే ఉద్యోగం కృష్ణ బ్రహ్మ విష్ణు అన్నీ చేశాను, తగ్గలేదు. ఓ భక్తుడు యేసు ప్రభుని ప్రార్థన చేయండి, మీరు వెళ్ళి ఆలో కలక్కర్లేదు అని చెప్పేసి ఆ విధంగా చెప్పాడు. సరే ఒకరోజు చింతలమూరు వెళ్ళాను, సైకిల్ తొక్కుని జ్వరం వచ్చి పడిపోయాడు. అప్పుడు ప్రార్థన చేశాను, నువ్వు దేవుడు అయితే నువ్వు బాగు చేసి వస్తాను, నీళ్ళు ఏ శక్తి ఉందో చూద్దామని చెప్పేసి ప్రార్థన చేయగానే తగ్గిపోయినాను. మళ్ళీ లంచాలు తీసుకునేటప్పుడు లాఠీతో కొట్టేటప్పుడు దొంగ కేసులు పెట్టేటప్పుడు కాలు వాచిపోయింది. టికెట్ కాల్ చేసి చెప్పకూడదు కానీ కింద పడిపోయే కాలు చేతుల్లో కట్టులు పెట్టి వాళ్ళు కట్టుతో మా మీదకి వచ్చే దయచేసి ఆ నోట్లోని ప్రాణం పోతే నాకు భయం చేసింది అన్నమాట. అప్పుడు ఒక దేవం ప్రభు ఉద్యోగం కొద్దిగా పాపంతో కూడింది బయలుపరచగానే గవర్నమెంట్ ర్యాంక్ చేస్తే నాకు ఉద్యోగం బూటు బెల్ట్ తుపాకి మేము క్యాస్ట్ అల్లుకున్నాం. మీరేమనుకుంటారు అంటే ఇది మతం అని. మతంతో మనకు పని లేదు, భక్తితో మనకు పని. నాకు 9 పిల్లలు పెళ్ళిళ్ళు చేసి అంతా క్షేమంగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంజనీర్గా ఒక అబ్బాయి ఉంటున్నాడు, ఒక అబ్బాయి రాజమండ్రిలో వచ్చి. నేను మాట చెప్తున్నానంటే మతం అనుకుంటున్నారు చాలామంది. ఆత్రేపురం వచ్చి చూడండి, రాజులు రెడ్లు కాపులు ఆర్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి ఈరోజు నేను భక్తులు ఉండి చేత నాకు బీపీ లేదు, షుగర్ లేదు. మా కులస్తులు హేళన చేసేది వీళ్ళు మతంలోకి వెళ్ళారు. ఏమండి ఈరోజు వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. అయితే భక్తిలో నిఖర్చుగా భక్తిగా జీవించాలి. ఇక్కడ నేను సేరిగా పనిచేసాను, కలవలపూడి దుర్సిమర్రు భీమారు సైడ్ ఉంది, పోలీసులు సిఐడిగా పనిచేసాను. నేను సబ్ ఇన్స్పెక్టర్ చేయవలసిన టైం వచ్చింది, ప్రభు వద్దన్నాడు, మానేశాను. ఈ రోజుల్లో అలాంటి వయసు వచ్చిన వాడికి తినేయడం, తాగేయడం, గంతులు వేసేయడం, ఇళ్ళని పాడు చేయడం అంత నీచమైన పని చేస్తాను. అందుకే పెద్దలు అన్నారు, వరుడుకు మంచోడైతేనంట వాళ్ళ కాళ్ళలోనే కాపురం చేయవచ్చు. ఏమండి ఆ వరుడు మంచోడు కాదనుకోండి, 3 అంతస్తుల మేడ ఉందనుకోండి, తాగేసి వచ్చి రోజు గుగ్గు గుద్దుతుంటే ఈ మేడకోదన్నో నీకోదన్నో పారిపోతున్నారు చాలా సార్లు. కోటీశ్వర్లు తెలిసి కమ్మవాళ్ళు. 48వ అధ్యాయం 24వ అధ్యాయం 48వ వచనం. ఆ తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును యజమానుని దేవుడిని యెహోవాను స్తోత్రము చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. సరైన మార్గం. ఈ అబ్బాయి గురించి చాలా ప్రార్థన చేస్తున్నాం, ఏ అమ్మాయి కావాలని. మేము చేసుకుంటాం వస్తున్నారు చాలామంది. అయితే అమ్మగారు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంచేతంటే పెండ్లంటే 100 ఏళ్ళు పంట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ ఆలోచన లేకుండా కట్నం చూసి అది చూసి ఇది చూసి చేసుకుని అక్కడి నుంచి బాధలకు గురైపోతుంటారు. గుణవతైన అమ్మాయి ఎక్కడ దొరికింది? ఏమండి అందం కలిగిన వాళ్ళు, డబ్బుకి ఇవ్వవలసిన వాళ్ళు, కట్నాలు ఇచ్చిన వాళ్ళు 3 మంది ఉంటారు, కానీ గుణవతైన భార్య దొరకడం అరుదు. అంటే ముత్యము కంటే ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? నర్సపన్ గోదాలో దొరుకుతాయా? ఇక్కడ ఏం దొరుకుతాయండి? ఇక్కడ నత్తలు దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి. నేను సరే అమెరికా వెళ్తున్నాను విమానం మీద, పసిఫిక్ మహాసముద్రం మీదకి వెళ్తుంది విమానం. అక్కడ 5 కిలోమీటర్ల లోతు ఉంటుందంట. అక్కడ దొరుకుతాయి ముత్యాలు. ముత్యం దొరికితే అతను అదృష్టవంతుడు.
మన పేపర్లు వేసేది ఒక ముత్యం అంటే 3 కోట్ల రూపాయలు దట. అలాగే ముత్యం లాంటి అమ్మాయిని గురించి మేము ప్రార్థించాం. ముత్యం లాంటి బిడ్డ దొరికింది. వీళ్ళిద్దరూ కూడా మంచి యోగ్యులు, భక్తులు. ఇది దేవుని ఏర్పాటు. ఇలాంటి చిన్న కార్యానికి నేను రాను. మా దగ్గర ఉంటున్న ఈ బిడ్డలు మన బిడ్డలు, మన కుమార్తె కదా, మన కుమారుడు కదా అనుకున్నట్టుగా అమ్మగారు నేను కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ మీరు చాలా యోగ్యులు. ఆయన పేరు మర్చిపోయి ఇరుపక్షంలో కూడా అన్ని విషయాలు మాట్లాడి చక్కగా ఏర్పాటు చేశారు. కనుక ఇక్కడ కూడా ఈ నర్సాపురంలో కార్యక్రమం జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. కనుక ఇక ముందు కూడా వివాహం ఎంతో ఘనంగా దేవుడే జరిగిస్తాడు. వాళ్ళ యొక్క జీవితాలు, భావి జీవితాలు చాలా చక్కగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఆ 90 పిల్లలు కూడా ఏం గొడవలు ఉండవు. వ్యక్తులు గొడవలు ఉండవండి బాబు. చాలా చోట్ల యాక గొడవలే, విడాకులు, కోర్టులోకి వెళ్ళిపోతున్నారు, విడాకులు పుచ్చేసుకుంటున్నారు, యాక గొడవలే. అందుచేత సరైన మార్గం 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇది దేవుని ఏర్పాటుని గమనించినాము. పిల్ల తల్లి కూడా చాలా యోగ్యురాలు, ఆవిడ భక్తురాలు. కనుక ఆ కుటుంబంలోంచి వచ్చింది ఈ పాప కూడా యోగ్యురాలుగా మా ప్రార్థనకు వస్తుంటే అమ్మగారు నాకు చూపించింది రోజు ఈ పాప అని. ఆ పాప కూడా ఎవరి గొడవకి వెళ్తూ ఎవరితో మాట్లాడుతూ ప్రార్థనే ప్రార్థన, తన సొంత పని తప్ప ఏమి తేడా. అందుకే మేము అంత అంగీకరించాం. ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం దేవుడు చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. ఇదైన తర్వాత వివాహ కార్యం కూడా చక్కగా జరుగుతుంది. యేసు రక్షకుడే ఆ పరమేశ్వరుడు ఈ జంటను ఆశీర్వదిస్తూ రాబో కాలంలో వివాహ కార్యం కూడా చక్కగా జరగాలని ఆశిస్తున్నాం. దేవుడి మాటలు దీవించుగా. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరిశుద్ధుల మీ పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా అలనాడు వారి ముఖ్యంగా దేవా నీ యొక్క గ్రంథములో ఇస్సాకు ప్రభా రిబ్కాకు తెచ్చినట్లుగా కొన్ని ఆభరణములు తీసుకొని నాయన ఆ ఒక కుమార్తె ప్రభా ఆ ఒక గృహములోంచి మా బిడ్డగా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మిమ్మల్ని స్తుతించుతూ మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం మా మధ్యకి. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దేవా నీ ప్రియ కుమార్తెని జ్ఞాపకం చేసుకో. మీ సన్నిధిలో ప్రార్థించే మీ కుమార్తె, మీ ప్రియ కుమారుని జ్ఞాపకం చేసుకో. నిన్ను సేవించే నీ కుమారుడు ప్రభా వారు ఇరువురు ప్రభా నీ చిత్తానుసారముగా జతపరచుచున్నాం. దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నిశ్చితార్థము చేస్తుండగా మీ పరిశుద్ధాత్మను ఉంచండి, మీ దూతలు మా మధ్య ఉంచండి, మీ ఆశీర్వాదం అభిషేకంలో ఉంచండి, మీ హస్తము తోడించండి. దేవా నీవే జతపరిచి రాబోయే దినాల్లో జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృప ఉంచండి. ఈ దినము జరుగుతున్నటువంటి ఈ యొక్క నిశ్చితార్థం అనే కార్యక్రమం నీ పరిశుద్ధాత్మ ఆధీనంలో జరిపించి వారి వీరిని ఆశీర్వాదములతో సకల విధమైన ఐశ్వర్యములతో శుభలు జతపరిచి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ నిశ్చితార్థములో సిద్ధపడిన యవన బిడ్డలు రాబో కాలములు జరగబోతున్న వివాహ కార్యములు కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ పరిశుద్ధ నామమును మహిమ తెచ్చుకుని ఆయన కృప మనందరికీ తోడై నడిపించును గాక. మనోహరం ఇంటి పేరు పెరవల మనోహరం గారు తన కోడలను ఆశీర్వదించి ఓ ముద్దు తుంగురాండి ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు తన నడిపించినావా నన్నింతకాలం కాపాడుచు నీ రెక్కలలో, నడిపించినావా నన్నింతకాలం కాపాడుచు నీ రెక్కలలో. నడిపించు దేవా నా జీవిత కాలం
మేలైన నీ మార్గములో నడిపించు దేవా నా జీవిత కాలం మేలైన నీ మార్గములో నడిపించినావా నన్నింత కాలం కాపాడుచు నీ రెక్కలలో ఊహించలేని అద్భుత క్రియలెన్నో నా పట్ల జరిగించితివి ఊహించలేని అద్భుత క్రియలెన్నో నా పట్ల జరిగించితివి లెక్కించలేని గొప్ప మేలులతో నన్ను నీవు నింపితివి లెక్కించలేని గొప్ప మేలులతో నన్ను నీవు నింపితివి నడిపించినావా నన్నింత కాలం కాపాడుచు నీ రెక్కలలో నడిపించినావా నన్నింత కాలం కాపాడుచు నీ రెక్కలలో నాపైకి వచ్చిన ఆపదలన్నిటిలో నన్ను రక్షించితివి నాపైకి వచ్చిన ఆపదలన్నిటిలో నన్ను రక్షించితివి నన్ను చుట్టుముట్టిన శోధన బాధలలో నెమ్మది కలిగించితివి నన్ను చుట్టుముట్టిన శోధన బాధలలో నెమ్మది కలిగించితివి నడిపించినావా నన్నింత కాలం కాపాడుచు నీ రెక్కలలో నడిపించినావా నన్నింత కాలం కాపాడుచు నీ రెక్కలలో